పేద ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన 77 మందికి ప్రభుత్వం 44.82 లక్షలు మంజూరు చేయడంతో ఆ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారు అందించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సంజీవనిలా ఈ పథకం పనిచేస్తుందని తెలిపారు. 367 రూపాయలు ఈరోజు ఈ మండలంలో అందించడం జరుగుతూ ఉంది. కొత్తపేటలో 77 చెక్కులు 44,82,367తో పాటు రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ రోజు ఒక మండలం చొప్పున చెక్కులు పంపిణీ చేయడానికి కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర అన్ని కలుపుకుంటే 334 చెక్కులు, 9 ఎల్ఓసీలు అంటే 343 మందికి ఈ 4 రోజుల్లో 4 మండలాల్లో అందిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఇంత హితోధికంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదల పక్షం అనేది మరలా ముఖ్యమంత్రిగా 4వసారి తెచ్చుకున్న సందర్భంలో మళ్ళా వారి పరిపాలన ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల కోసమే ఆరాటపడతాడనడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక నిదర్శనం. మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా ఆదుకోవడానికి హాస్పిటల్లో పాలై అనారోగ్యాలతో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ఒక వరంలా గొప్ప వరం ముఖ్యమంత్రి సహాయ నిధి. అది ఈ రోజున మన నియోజకవర్గంలో మరి చాలా 334 మందికి అందించే సహకారం మరి 4 రోజుల్లో చేపట్టడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు ఎల్లుండ రావులపాలెం మండలం, తర్వాత ఆలమూరు మండలం, 4 మండలంలో కూడా ఇదే విధంగా ఇంచుమించుగా 1,67,86,276 రూపాయలు ఈ 4 మండలాల్లో 4 రోజుల్లో అందివ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవర్గాలకు అందించే సహకారానికి నేను మరువలేను. వారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ కూడా చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి అందరూ చెప్పులు తీసుకున్న వారందరూ